టోటల్‌గా ఆల్ ఓవర్‌గా మన యూనివర్సిటీలో ఉన్న స్ట్రీమ్స్ అంటే ఏం చెప్తారండి? సో ఇక్కడ మొత్తం టోటల్ 12 డిఫరెంట్ స్కూల్స్ అనేది ఉన్నాయండి దీంట్లో. సో ముందుగా తీసుకుంటే గనక మన సౌత్ ఇండియా నుండి ఎక్కువగా స్టూడెంట్స్ వచ్చేది కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్. అంటే కంప్యూటర్ సైన్స్‌తో పాటు ఈ మధ్య కాలంలో కొంత కోర్ బ్రాంచెస్ కూడా వస్తున్నారు. సో స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ ఐటీఎం యూనివర్సిటీలో వచ్చేసరికి మనము బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌తో పాటు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, మెకానికల్ అండ్ సివిల్ బ్రాంచెస్ అనేది ఆఫర్ చేస్తున్నామండి. దీంతో పాటు అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ కూడా బీటెక్‌లో ఆఫర్ చేస్తున్నాం. మన తెలుగు స్టూడెంట్స్ కూడా ఈ అగ్రికల్చరల్ ఇంజినీరింగ్‌కు ఎక్కువ మంది ఎక్కువ మంది వస్తుంటారండి. వస్తున్నారు. అవును. సో బీటెక్‌లో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ తీసుకుంటే గనక దీంట్లో న్యూ ఏజ్ స్పెషలైజేషన్స్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, అలాగే దీంతో పాటు కొత్తగా ఈ అకాడమిక్ ఇయర్ నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ అనే స్పెషలైజేషన్ కూడా మనం ఆఫర్ చేస్తున్నామండి. కంప్యూటర్ సైన్స్‌లో మనం ఆఫర్ చేసే స్పెషలైజేషన్స్ అన్నీ కూడా ఐబీఎం అండ్ ఏడబ్ల్యూఎస్ కొలాబరేషన్‌తో ఆఫర్ చేస్తున్నాం. ఎందుకు ఈ కొలాబరేషన్స్ అంటే జనరల్‌గా మనం చాలా ఇన్‌స్టిట్యూషన్స్‌లో బ్రౌచర్స్‌లో లాస్ట్‌లో టైఅప్స్ అనేసి ప్రతి కంపెనీ లోగో చూస్తూ ఉంటాం. అవును. సో అవును. ఆ టైఅప్స్ అనేది డిఫరెంట్ అండి. ఈ కొలాబరేషన్ అనేది డిఫరెంట్. సో ఇక్కడ కొలాబరేషన్ వల్ల ఏంటంటే మనం జనరల్‌గా ఒక సామెత వింటూ ఉంటాం. మనం చదివే చదువుకు చేసే ఉద్యోగానికి సంబంధం ఉండట్లేదనేసి. దానికి బుక్స్ రూపంలో ఔట్‌డేటెడ్ సిలబస్ అనేది స్టూడెంట్ అక్కడ చదువుతూ ఉన్నారు. బట్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్క్ చేసే ప్లాట్‌ఫామ్ అండ్ టెక్నాలజీ చాలా డిఫరెంట్. ఈ రెండిటిని మ్యాచ్ చేయాలంటే డెఫినిట్‌గా ఇన్‌స్టిట్యూషన్ అనేది ఒక కంపెనీతో కొలాబరేట్ అవ్వాల్సి ఉంటుంది.